హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్ని ఆనందాలు. నేను మీ అంజు సంతోష్. ఇక్కడ వీడియో ఏంటనుకుంటున్నారా, ఇంత చీకట్లో తీస్తున్నారు, ఏంటి ఇల్లు ఎక్కడికి వెళ్ళారు అని కంగారు పడకండి. ఇది నా యానివర్సరీ రోజు వీడియో. సో మా ఫ్రెండ్స్ మా కోసం చాలా కష్టపడి చాలా దూరం వెళ్ళి మరి ఈ కేక్ని తీసుకొచ్చారు. మాకు తెలియని ఏరియాలో, లాంగ్వేజ్ రాని ఏరియాలో అంత కష్టపడినందుకు ధన ధన ఢిల్లీ అండ్ రేవతి కోటి మీ నలుగురికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ యానివర్సరీ మీ వల్ల స్పెషల్ అయింది. అండ్ ఈ వీడియోలో ఏంటంటే కేక్ కట్ చేస్తున్నాం. మేమంతా ఎవరు అంటే మేమేమి క్లాస్మేట్స్ అలా కాదండి, మా హస్బెండ్స్ ఫ్రెండ్స్. వాళ్ళ ముగ్గురు కొలీగ్స్, ఫ్రెండ్స్ కూడా కాదు. సో అక్కడ వాళ్ళు కలిసి ఒక 12 ఇయర్స్ వర్క్ చేయడం వల్ల వాళ్ళు చాలా ఎక్కువ క్లోజ్ అనమాట. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నీకు నేను ఉన్నాను తోడు అనేటట్టు మారిపోతారు ఒకరికొకరు. సో వీళ్ళు ముగ్గురు అలా ఫ్రెండ్స్ అవ్వడం వల్ల మేము వాళ్ళ వైఫ్స్గా వచ్చినందుకు మేము కూడా ఫ్రెండ్స్ అయిపోయాం. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు బాండింగ్ కన్నా మా ముగ్గురు బాండింగ్ ఎక్కువగా ఉంటుంది. గాసిప్స్ చెప్పుకోవడం కానీ, వీడియో కాల్స్ చేసుకోవడం కానీ, నవ్వుకోవడం, మాట్లాడుకోవడం ఎంత ఎంజాయ్గా జరిగిందంటే ట్రిప్ చాలా బాగా జరిగింది. మన మైండ్ కొన్నిసార్లు మన కంట్రోల్లో ఉండదు కదా, ఏం చేస్తున్నామో ఎలా ఉంటున్నామో. మన 4 గోడల మధ్యలోనే బతకడం వల్ల కాస్త మైండ్ సఫికేట్గా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇలాంటి ఒక చిన్న టూర్ని ప్లాన్ చేసుకోండి. ప్రకృతి అందాలు చూసేటట్టు అలా ఎక్కడికైనా బయటికి వెళ్తే అసలు మైండ్ ఎంత ఫ్రెష్ అవుతుందో. నిజంగా ఇది ఒక థెరపీలా పనిచేస్తుంది. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నాకు స్పెషల్ కిడ్ అవ్వడం వల్ల నేను ఈ 4 గోడల మధ్యలోనే ఉంటాను. వండానా, బాబుకి పెట్టానా, మా హస్బెండ్కి ఆఫీస్కి పంపించానా, వచ్చారా, అంతే. ఇంతకు మించి నాకు రెండో ప్రపంచం తెలియదు. నాకు ఒక్కసారి బయటికి వెళ్ళి వస్తే నా మైండ్ సెట్ అసలు టోటల్గా ఆపోజిట్గా మారిపోయిందనమాట. ఇప్పుడు నేను దేన్నైనా ఢీకొంటాను, నేను సపోర్టివ్గా నిలబడతాను అని నేను కంబ్యాక్ ఇచ్చాను. పాత అంజలిని నన్ను నేను చూసుకోగలుగుతున్నాను, నవ్వుకొని మాట్లాడగలుగుతున్నాను. బాధలనంతా పక్కన పెట్టాను. ఎన్ని బాధలున్నా మనకి మనం గెట్-ఇన్ అవ్వాలి అంటారు కదా. సో అలా గెట్-ఇన్ అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఒక టూర్ వెళ్ళమని నేను చెప్తాను. మనకి మైండ్ సఫికెంట్గా అనిపించింది, ఊపిరి ఆడట్లేదు అన్న ఫీలింగ్ వస్తే చూసారా, ఏంట్రా బాబు ఈ జీవితం నాకేమీ అర్థం కావట్లేదు అనే టైంలో ఒక చిన్న టూరు ఎక్కడికో ఒక దగ్గరికి, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, లేదు పిల్లలతో కలిసైనా నో ఇష్యూ, కొంచెం బయటికి వెళ్ళి వస్తే వాతావరణం మారేసరికి ఆటోమేటిక్గా మన మైండ్ కూడా మారుతుంది అనేదానికి నేనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని నేను చెప్పుకుంటాను. నాకు ఈ టూర్ అంత ప్లస్ అయింది. ఇక్కడ చూడండి, మా రేవతికి నోట్లో మా ఆయన ఎంత కేక్ ముక్క పెట్టాడో. మా రేవతి మా ఆయన ఒక్కటేనండి, ఇద్దరికి వాళ్ళు చెప్పిందే నిజం, ఇంకెవరు చెప్పింది వినరు. మమ్మల్ని తత్తరిచ్చి పడేస్తారు. ఇప్పుడు వాళ్ళ ఆయన కోటి నేను మేము పర్ఫెక్ట్గా చెప్తామని మా ఫీలింగ్, మేము చెప్పింది ఏది వాళ్ళు వినరు. అలా అని వాళ్ళు చెప్పింది ఏమైనా అవుతుందా, అస్సలు అవ్వదు. ఇదంతా చీకటిగా ఉంది. ఎందుకు ఇంత చీకటి అంటే బీచ్ దగ్గర ఉన్నామండి. వెనకాతలంతా బీచ్, ముందుకు రిసార్ట్స్. ఆ రిసార్ట్ లైటింగ్ కూడా కంప్లీట్గా పడకుండా చెట్లు ఉన్నాయన్నమాట. అక్కడ స్ట్రీట్ లైట్లలాగా అలా ఏమీ లేదు. ఉండుంటే దాని కిందకే వెళ్ళుండేవాళ్ళం. అలా మా రూమ్ నుంచి కిందకి రాగానే బీచే కదా అని చెప్పేసి మాకు ఈజీగా ఉంటుందని వచ్చాం. అంతే ఈ వీడియో. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.